హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీరు చూస్తున్న స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. 2025 అయితే వచ్చేసింది. మరి కొత్త సంవత్సరంలో కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి కదా. ఇప్పుడు మనమైతే ఈ జనవరి 2025లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. డిసెంబర్ 2024లో అయితే ఎక్కువ మొబైల్స్ లాంచ్ కాలేదు, కాబట్టి జనవరి 2025లో అయితే చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సామ్సంగ్ అన్ప్యాక్డ్ జరగబోతుంది, వన్ ప్లస్ ఈవెంట్ జరగబోతుంది, ఇలా చాలా మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. మరి ఇప్పుడు నేను ఏ బ్రాండ్స్ నుంచి ఏ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి అని చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. బహుశా వీటిలోంచి మీకు నచ్చే మొబైల్స్ కూడా లాంచ్ కావచ్చు. మరి నా ఎఫర్ట్స్ని గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే సామ్సంగ్ బ్రాండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 22 జనవరికి సామ్సంగ్స్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఎస్ సిరీస్లో ఓన్లీ 3 మోడల్సే లాంచ్ అవుతాయి. బట్ ఈసారి ఎస్ సిరీస్లో S25, S25 ప్లస్, S25 అల్ట్రా అండ్ S25 స్లిమ్, టోటల్ 4 మోడల్స్లో అయితే మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఈ S25 స్లిమ్ వేరియంట్ అయితే కొత్తగా లాంచ్ చేస్తున్నారు. స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ద సామ్సంగ్ బ్రాండ్ నుంచి అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ S25 సిరీస్ లో అన్ని మొబైల్స్ కూడా LTPO AMOLED డిస్ప్లేస్ తో అయితే రాబోతున్నాయి. ఈసారి ఎగ్జినోస్ ప్రొసెసర్ కాకుండా స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొసెసర్ తో వస్తున్నాయని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. 1UI 7 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 12GB నుంచి 16GB వరకు ర్యామ్ వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ గా 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఉండబోతుంది. IP68, 69 రేటింగ్ తో అయితే ఈ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఈసారి S25 సిరీస్ అయితే బెస్ట్ ఫ్లాగ్షిప్ స్పెక్స్ తో అయితే రాబోతున్నాయి. బట్ ఎంత ప్రైస్ కి లాంచ్ చేస్తారని అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ బ్రాండ్ నుంచి Jan 7th కి ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ ఈవెంట్ లో OnePlus 13 అండ్ OnePlus 13R 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. OnePlus 13 అయితే ఫ్లాగ్షిప్ మొబైల్, 60 నుంచి 70,000 పైన అయితే దీని ప్రైజింగ్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొసెసర్ తో వస్తుంది. 6.82 ఇంచ్ 2K BOE డిస్ప్లేతో అయితే వస్తుంది. LTPO AMOLED డిస్ప్లే, ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది డిస్ప్లే అయితే. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో అయితే వస్తుంది విత్ హ్యాజిల్ బ్లేడ్ ఫోటోగ్రఫీ. వన్ ప్లస్ మొబైల్స్ లో ఫోటోగ్రఫీని అయితే ఇంప్రూవ్ చేయాలి, అప్పుడే అది ఒక కంప్లీట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే అవుతుంది. ఇంకా ఈ మొబైల్ 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను 2025లో వచ్చే మొబైల్స్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియోని అయితే చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. వీడియో లింక్ని అయితే కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. IP68, 69 రేటింగ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మరి OnePlus 13 ఒక ఫ్లాగ్షిప్ మొబైల్, అంత ప్రైస్ పెట్టి కొనలేని వాళ్ళ కోసం అయితే OnePlus 13R మొబైల్ కూడా లాంచ్ చేస్తున్నారు. దీనిలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ ఉండబోతుంది. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అప్ టు 16GB ర్యామ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్తో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ అయితే ఐక్యూ బ్రాండ్కి ఒక మంచి పోటీని అయితే ఇస్తుంది. ఐక్యూ బ్రాండ్ నుంచి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఐక్యూ నుండి మోస్ట్ ఫేమస్ అండ్ అఫోర్డబుల్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అయిన నియో సిరీస్ నుంచి ఐక్యూ నియో 10 Pro అయితే లాంచ్ కాబోతుంది. ఐక్యూ నియో 10 Pro అయితే ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది. అక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రొసెసర్తో అయితే లాంచ్ అయింది. బట్ రూమర్స్ ప్రకారం ఇండియాలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్తో అయితే లాంచ్ కాబోతుంది. 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. అండ్ మెయిన్ గా 6100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ మొబైల్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ కాబోతుంది. అండ్ నాకు తెలిసి 35,000 రూపాయల బడ్జెట్ కి అయితే లాంచ్ కాబోతుంది. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఐక్యూ నియో 9 Pro అయితే ది బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అని పేరు అయితే సంపాదించుకుంది. మరి ఈసారి ఐక్యూ నియో 10 Pro ఆ ట్యాగ్ ని కంటిన్యూ చేస్తుందా లేదా అని అయితే చూడాలి. నాకు తెలిసి ఈ ఇయర్ కూడా ఇది ది బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అయితే అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి గేమర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ బ్రాండ్ నుంచి ఇయర్లీ ఓన్లీ 1 మొబైలే లాంచ్ అవుతుంది.
అదే ఆసూస్ ROG ఫోన్ 9 సిరీస్. స్నాప్డ్రాగన్ 8 లేయర్ ప్రాసెసర్తో వస్తుంది. 6.8 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా ఈ డిస్ప్లే అయితే 185 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ రేట్ వచ్చేసి స్మూత్ లైక్ ఏ బటర్ అంటారు కదా, అంత స్మూత్గా అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. గేమింగ్ ఆడే వాళ్ళకైతే పండగ అని చెప్పొచ్చు. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. IP69 రేటింగ్తో వస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్, ప్రైస్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. బట్ గేమింగ్ ఆడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ మొబైల్ అయితే. ఎందుకంటే ఎయిర్ ట్రిగర్స్ ఉంటాయి, కూలింగ్ కోసం ఫిజికల్ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ RGB లైటింగ్తో అయితే వస్తుంది. కంప్లీట్ గేమింగ్ థీమ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో బ్రాండ్ నుంచి ఒప్పో రెనో 13 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. దీనిలో వచ్చేసి 6.83 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉండబోతుంది. ఈ రెనో సిరీస్లో ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. ఒప్పో మొబైల్స్లో కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా 5640 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. IP6869 రేటింగ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ రెనో 13 సిరీస్లో కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. మరి కెమెరా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి రియల్మీ బ్రాండ్ నుంచి కూడా ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అదే రియల్మీ 14 Pro సిరీస్. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ మైక్రో కర్వ్డ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్తో వస్తుంది అండ్ మెయిన్గా పెరిస్కోపిక్ కెమెరా సెటప్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది కూడా ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్, చాలా బాగా వస్తాయి పిక్స్ అండ్ వీడియోస్ అయితే. ఇంకా ఈ మొబైల్ కలర్ చేంజింగ్ బ్యాక్తో అయితే వస్తుంది. IP6869 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రియల్మీ 14 సిరీస్ అయితే మెయిన్గా కెమెరా కోసం అయితే టార్గెట్ చేసి లాంచ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్గా పోకో బ్రాండ్ నుంచి X7 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. పోకో బ్రాండ్లో మెయిన్గా M సిరీస్, X సిరీస్ అండ్ F సిరీస్ మొబైల్స్ సేల్ అవుతాయి. M సిరీస్ వచ్చేసి బడ్జెట్ కేటగిరీ మొబైల్స్ అండ్ F సిరీస్ వచ్చేసి ప్యూర్గా పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్స్. బట్ ఈ X7 సిరీస్ వచ్చేసి ఒక మిడ్ రేంజ్ కేటగిరీ మొబైల్స్. బట్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏ స్పెక్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చో అలాంటి స్పెక్స్తో ఈ X సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి అండ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే అవుతాయి. దీనిలో వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రొసెసర్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ 6550 mAh బిగ్గర్ బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇదైతే మిడ్ రేంజ్ మొబైల్స్లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. రూమర్స్ ప్రకారం 20 నుంచి 22 వేల రూపాయలకి అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఆ ప్రైస్కే లాంచ్ అయితే ఇదైతే మిడ్ రేంజ్ కేటగిరీ మొబైల్స్లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఇదే X7 సిరీస్ నుంచి X7 Neo మొబైల్ కూడా లాంచ్ కాబోతుంది. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ కేటగిరీ మొబైల్. దీనిలో వచ్చేసి 6.72 ఇంచ్ 120 హెడ్స్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రొసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి 15,000 రూపాయల లోపే లాంచ్ అవుతుంది. ఇంకా మోటో బ్రాండ్ నుంచి కూడా ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో ఓవరాల్గా జాన్ 2025 అయితే మొబైల్ లాంచెస్తో నిండిపోతుంది. అది కూడా చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్లోంచి మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ టైం.